ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక రైలు ప్రయాణం కోసం చెప్పుకుందాం. రైలు ప్రయాణం టికెట్ కొనుక్కొని బయలుదేరుతాం. మనం ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఊరు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటాం. ఆ ప్రయాణం సాఫీగా సాగాలి అనుకుంటాం. ఎంతమంది ఉన్న మన మనసంతా మనం వెళ్ళే ఊరి మీదే ఉంటుంది. అక్కడ కలిసే మనుషుల మీద ఉంటుంది మనసు. బైబిల్లో కూడా ఇదే ఉంది. మీరు రక్షణ అనే రైలు బండి బాప్తిసము అనే టికెట్ కొనుక్కొని ఎక్కితే మీ ప్రయాణం పరలోకం చేరుద్ది అని. చూసారా? అంటే మనం టికెట్ ఎందుకు కొనుక్కోవాలో తెలుసా? బాప్తిసం తీసుకోవడానికి. అంటే మనం ఆయాస పడకుండా క్షేమంగా పరలోకానికి వెళ్ళాలంటే బాప్తిసం తప్పకుండా తీసుకోవాలి. బాప్తిసం అనే రక్షణ పొందుకుంటే రక్షణ అనే ట్రైన్ ఎక్కుతాం. ఆ ట్రైన్ ఎక్కాక ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. మన ఆత్మని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన ఆత్మని ఎలా పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే, మన గమ్యస్థానం పరలోకం కాబట్టి అక్కడ ఎలా నిలవాలో ఇక్కడ మనం క్రమముగా నేర్చుకోవాలి. మనం జీవితకాలం అంతా దేవుని కోసం ఇక్కడ నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకునేటప్పుడు తప్పటడుగులు పడుతూ ఉంటాయి. మొదటి క్లాస్లోనే మనకి ఏది అర్థం కాదు కదా. ఒక కీబోర్డ్ నేర్చుకుంటున్నాం. సపోజ్ సరిగమలతో స్టార్ట్ అవుతాం. ఆ కీస్ ఎన్ని ఉన్నాయో నేర్చుకోవాలి. ఆ కీస్ ఎందుకు ఉపయోగపడతాయో నేర్చుకోవాలి. సరిగమలతో ఆ వేళ్ళు ఎలా కదపాలో నేర్చుకోవాలి. అలాగే మనం బైబిల్ని ప్రతి అక్షరం, ప్రతి అర్థము నేర్చుకోవాలి. దేవుడు బైబిల్ గ్రంథాన్ని మనకి గిఫ్ట్గా ఎందుకు ఇచ్చారంటే, అందులో ఉన్న ప్రతి దాన్ని నేర్చుకోవాలి. చాలా విషయాలు మనకు తెలియనియే ఉంటాయి. అవి మనం నేర్చుకుంటూ తెలుసుకుంటే మన లైఫ్ అంతా చాలా బాగుంటుంది అన్నమాట. చాలామంది చెప్తారు, బైబిల్ ఏమీ అర్థం కాదు, అందుకే చదవబుద్ధి కాదు అని. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నువ్వు ముద్దపప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని, ఆవకాయ పచ్చడి వేసుకొని ఇష్టంగా తింటావు. మరి అదే రోజు సాయంత్రం అవేమీ లేకపోతే చారేసుకొని తినవా? తింటావు కదా, ఆహారమే కదా, తప్పకైనా తింటావు కదా. మరి బైబిల్ని ఎందుకని ఒక పూట చదివి రెండో పూట మానేస్తున్నావు? ఇష్టంగా చదవాలి కదా. నీకు అందులో అది అర్థం అవ్వాలంటే నువ్వు ఇష్టంగా చదవాలి కదా. పప్పు అన్నం ఎంత ఇష్టంగా తిన్నావో చారన్నం కూడా అంతే ఇష్టంగా తిన్నావు అనుకో, నీ ఒంటికి రెండు సేపే. లేదు నేను పొద్దున పప్పే తిన్నా, ఈ పూట బిర్యానీ కావాలనుకున్నావు అనుకో, రెండు విరుద్ధమైన ఫుడ్స్, హెల్త్ పాడైపోతుంది. అలాగే బైబిల్ని మొదలుపెట్టేటప్పుడు ఆదికాండం నుంచి నీకు అర్థం కాలేదనుకో, కీర్తనలు చదువు. కీర్తనలు ఎందుకు చదవాలి అంటే, దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ కీర్తనలో ఉన్నాయి. నెక్స్ట్ సామెతలు చదువు. రోజు సామెతలు కూడా కొన్ని చదవాలి. ఎందుకంటే సామెతలు మన కోసమే రాసినట్టుంటాయి. ఇన్నాళ్ళు ఎందుకు బైబిల్ మిస్ అయ్యానా అనుకుంటావు నువ్వు చదువుతూ ఉంటే. ప్రతి సామెతలోని చిన్నప్పుడు పెద్దలు చెప్పిన మాటలు కనబడతాయి. నువ్వు ఎటు చూస్తే ఏమవుతావు, ఎటు వెళ్తే ఏమవుతావో, ఎవరితో స్నేహం చేస్తే ఏమవుతావో, ఎవరితో మాట్లాడితే ఏమవుతావో, లేదా నువ్వెవరితో సాంగత్యం చేస్తే ఎలా ఉంటుందో, నువ్వు పాపం వైపు చూస్తే నీ మనసు ఏమైపోతుందో, నీ పాపం నిన్ను ఎలా ఇబ్బంది పెడుతుందో,
నీ శరీరానికి, ఆత్మకి ఎలా గొడవ పడుతున్నావో సామెతలు తెలియజేస్తాయి. మరి ప్రసంగి గ్రంథం చదువు. ప్రసంగి గ్రంథంలో నీకు అనుకూలంగా ఏదీ ఉండదు. నువ్వు చూసినవి అన్నీ వ్యర్థమే, పరలోకం తప్ప అని ఉంటుంది. పరలోకం తప్ప భూమి కింద, సూర్యుడి కింద ఉన్నవి అన్నీ వ్యర్థమే అని ఉంటుంది. ఆ ప్రసంగి గ్రంథం ఎవరు రాశారో తెలుసా? సొలొమోన్ రాశాడు. ఆయన ఒక మహారాజు, 1000 మంది భార్యలు కలిగిన వాడు. భార్యలు, ఉపపత్నులు కలిపి 1000 మంది ఉన్నవాడు. ఆయనకి ఏ లోటు లేదు. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నారు వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. మరి యెషయా గ్రంథం చదువు. 66 పుస్తకాల్లో బైబిల్ మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు ఏ ముఖ్యమైన అంశాలు ఉంటాయో యెషయా గ్రంథం అంతా ఉంటాయి. నువ్వు ఇర్మియా గ్రంథం చదివావనుకో, అందులో ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారో, ఎలా ఇబ్బంది పెడతారో, ఒక రాజుని ఎలా ఇబ్బంది పెట్టారో, ఎలా చిల్లంగితనం ఉంటుందో, ఎలా దురాత్మలతో పోరాడాలో నేర్చుకుంటావు. ఇంకా యెహెజ్కేలు చదివావనుకో, నీకు ఎలా ఉంటుందంటే అసలు ఆ ఎముకలకు కూడా ఒక దైవ సేవకుడి ద్వారా జీవాన్ని పోయొచ్చా అని అర్థం చేసుకుంటాం. అంటే మనం దేవుడి సన్నిధికి ఎముకలతోటే వెళ్ళాం. ఎందుకంటే ఈ లోకంలో పాడైపోయి ఉన్నవారే దేవుని సన్నిధికి మొదటగా వెళ్తారు. ఆత్మ పాడైపోయి, శరీరం పాడైపోయి, ఒళ్ళు గుల్లైపోయి, అప్పులు పాలైపోయి మనం ఎందుకు పనికిరాని స్థితిలో దేవుడు ఎన్నుకుంటున్నాడు. నీ శరీరానికి, నీ ఎముకలకి శరీరాన్ని పొదిగి యుద్ధానికి పంపిస్తున్నాడు. యుద్ధము అంటే సువార్త చెప్పమని. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ సువార్త చెప్పాలి. అది ఎలా చెప్పాలి అంటే అవతల వారు ఇష్టపడేలా చెప్పాలి. వాళ్ళకి ఇష్టం లేదు అంటే బలవంతంగా ఏది చేయకూడదు. మన రైలు ప్రయాణంలో కూడా మనం కూర్చున్నప్పుడు మనకి అమ్ముకోవడానికి అనేక మంది వస్తూ ఉంటారు కదా. మనకి నచ్చినవే కొనుక్కుంటాం, నచ్చనివి కొనుక్కోము. అవి బాగోపోయినా తింటాం, ఎందుకంటే మనకు నచ్చింది. ఇది కూడా అంతే. సువార్త ప్రకటించేటప్పుడు ఎవరికైనా నచ్చలేదనుకో, వాళ్ళని విడిచిపెట్టేయాలి. వాళ్ళు ఎప్పుడొకప్పుడు మారి ఆ సువార్త వినాలని ఆశపడతారు. మన రైలు ప్రయాణం అలా ఉంటుంది. ఇంకా యోబు గ్రంథం చదివేవనుకో, యోబు గ్రంథంలోని నువ్వు ఒక మంచిని, ఒక చెడుని ఖచ్చితంగా నేర్చుకుంటావు. మంచి ఎలా అంటే, యోబు ఎన్ని కష్టాలు వచ్చినా నీతిని మాత్రం తప్పడు, యథార్థతను విడువడు. దేవుని కోసమే, నాకు మేలైన కీడైన దేవుడే. మంచి చేసినప్పుడు నేను తీసుకున్నప్పుడు చెడును కూడా నేను ఆస్వాదించాలి అంటాడు. భార్య చెడు చేసినా సరే, చెడ్డగా మాట్లాడినా ఆ భార్యని విడవడు. స్నేహితులు దుఃఖపరిచినా సరే స్నేహితుల కోసం మళ్ళీ యోబు ప్రార్థిస్తేనే దేవుడు క్షమిస్తానన్నాడు. చూసారా? యోబు జీవితంలో మన జీవితాన్ని లెక్కేసుకుంటే యోబు పడిన శ్రమల కంటే మనం ఏమన్నా ఎక్కువ పడ్డామా? అయినా దేవుడు ప్రేమించాడు కదా. మనలో ఏ యోగ్యత లేనప్పుడు ఆయన ప్రేమించారు. మనం ఆస్తిమంతులమేమి కాదు, మనమేమి శ్రీమంతులం కాదు, మనమేమి మంచి మనసున్న వారమేమి కాదు. చెడ్డ గుణాలు, చెడ్డ మనసున్నవారు దేవుడు ఎంచుకొని మొత్తం పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, బాప్తీసం తీసుకునేలా చేసి ఆ రక్షణని కాపాడుకోవటానికి ప్రతినిత్యము పోరాడుతూనే ఉన్నాం కదా. అన్ని సంవత్సరాలని కాదు, పరలోకానికి వెళ్ళే వరకు పోరాడాల్సిందే. ఏ రోజు పోరాటం ఆపకూడదు. పోరాటము అంటే ప్రార్థన చేసిన వారు తప్పిపోయినట్లు కానీ, ప్రార్థన చేసిన వారు కోల్పోయినట్లు కానీ, ప్రార్థన చేసిన వారు పొందుకోనట్లు కానీ ఎక్కడా లేదు. మీరు బైబిల్ అంతా చదవండి, మీకు ఎక్కడ చెడ్డ మాటలు కనపడవు.
ఎవరిని హేళనగా మాట్లాడినట్టు ఉండవు. నీకు మంచే బోధిస్తుంది బైబిల్. అన్యులకి తెలియకపోవచ్చు, కానీ దేవుడి సన్నిధికి వెళ్ళి సేవకులు చెప్పే ప్రతి మాట బైబిల్లో మనం చూస్తూ ఉంటాం కదా. అది చూసినప్పుడు ఇది నిజమే కదా అని నీ మనసు అనిపించాలి. ఇది నా కోసమే వచ్చింది అనిపించాలి. ఇది ఎవరి కోసమో కాదు, నా కోసమే, నా కోసమే, నా కోసమే అనుకోవాలి. ఈ వాక్యం నీ కోసం వచ్చిందని నువ్వు చెప్పకూడదు ఎవరితోటి. ఈ వాక్యం నా కోసమే వచ్చింది, నన్ను నేను మార్చుకోవాలి, నేను ఈ వాక్యానికి అనుగుణంగా, ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా ఉండాలి అని కోరుకోవాలి. చూసారా, ఎస్తేరు గ్రంథం చదవండి. ఒక రాణి అయ్యుండి తన యూదా ప్రజల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన ఎలా చేసిందో నేర్చుకోవచ్చు. ఇంకా రూతు గ్రంథం చూడండి. అత్తని వెంబడించి నీ దేవుడే నా దేవుడని చెప్పగలిగే అంత అన్యురాలు ఆమె అన్యురాలుగా వచ్చి బెత్లెహేములో అడుగుపెట్టి ధన్యురాలుగా మార్చబడింది. మునుపటి కంటే నీ ప్రవర్తన సత్ప్రవర్తనగా మార్చబడిందని బోయాజు చెప్పగలిగాడంటే యేసు మహారాజు వాళ్ళ కుటుంబం నుంచే వచ్చాడు. ఆయన రాజుగా దిగిరాల మన కోసం పొత్తి గుడ్డల్లో చుట్టబడి నిరుపేదగా వచ్చాడు. కానీ ఆ గర్భంలో ఉన్నంతకాలం కేరింతలు కొట్టినట్లుగా మనం వింటున్నాం కదా. ఆ గర్భం ధరించి ఎప్పుడైతే జకర్యా ఇంటికి వెళ్ళిందో వెంటనే యోహాను గర్భంలో గంతులు వేశాడు. అంటే ఏంటి? దేవుడు పుడుతున్నాడని సంతోషం. అప్పుడు కడుపులోనే గంతులు వేస్తే భూమి మీద ఎంతటి మాట అన్నాడో చూడండి యోహాను. నీ చెప్పుల వారైనను ఇప్పుటకు నేను సరిపాటి కాదు అని. అంటే ఏంటో తెలుసా? ప్రతి గ్రంథంలోని ఒక్కొక్క పదాన్ని నేర్చుకోవచ్చు. ఇంకా దావీదు సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథాలు చదువుతూ ఉంటే యుద్ధాలకు వెళ్ళి సౌలుని మొదటిగా రాజుగా చేస్తే యుద్ధాలకు వెళ్ళి ఎలా గెలవాలో, ఎక్కడ ఎలా ఒబీడియంట్గా ఉండాలో దావీదుని చూసి నేర్చుకోవాలి. దావీదు మహాబలశాలి కాదు, చాలా చిన్నవాడు. కానీ యుద్ధానికి వెళ్ళి దేవుని మీద ఆధారపడి గెలుస్తూ ఉంటాడు. ఇంకా సంఖ్యాకాండం చూస్తే మనం మన కుటుంబాన్ని ఎలా సర్దిద్దుకోవాలో ఆ లెక్కల ద్వారా మనకు తెలియబడతాయి. ఇంకా లేవీలు దేవునికి ఇష్టమైన ప్రజలుగా మార్చబడటం నేర్చుకుంటాం. ఇంకా నిర్గమకాండం అంతా మనకి ఎలా ఉంటుందంటే మోషే ఇజ్రాయేలు ప్రజల్ని అంచెలంచెలుగా 40 సంవత్సరాలు ఎలా నడిపించారో ఉంటుంది. ఇంకా ఆదికాండంలో నేను మధ్యలోంచి అటు ఇటు ఎందుకు వచ్చానంటే, ఆదికాండం చదవటం రాకపోతే కీర్తనలకు వెళ్ళండి, కానీ ఆదికాండం నుంచి మొదలు పెడితే మీకు ప్రతి స్టోరీ అర్థమైపోతుంది. మనము చదివేటప్పుడు అనుభవిస్తూ చదివితే, ఇమాజినేషన్లో చదివితే మనం ఖచ్చితంగా ఆదాము అవ్వ దగ్గర నుంచే మనం మొత్తం స్టోరీలోకి వెళ్ళిపోతాం. మనమే ఆదాము అవ్వల దగ్గర ఉన్నామేమో, మనమే అబ్రహాం కుటుంబంలో ఉన్నామేమో అనిపిస్తూ ఉంటుంది. నోవాహు ఆడలో మనమే ఉన్నామేమో అనిపిస్తుంది. ఇంకా మోషే మనల్ని దేవుడు నడిపిస్తున్నట్టుగా, మోషే మన నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడేమో అనిపిస్తుంది. చూసారా మన రైలు ప్రయాణం ఎలా ఉందో? ఇంకా అనేక గ్రంథాలు ఉన్నాయి కదా. ఎవరైనా ఇలా చెప్పగలరా? ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఇలా అనుభవించామని ఎవరైనా చెప్పగలరా? ఒక క్రైస్తవుడు మాత్రమే బైబిల్ని అనుభవిస్తూ ఉంటాడు.
ఆచరిస్తూ ఉంటాడు. ఆజ్ఞల్ని పట్టుకొని నడుస్తూ ఉంటాడు. రైలు ఎక్కిన కాంచి దిగే వరకు, రక్షణలోకి వచ్చిన కాంచి, బాప్తీసం పొంది టికెట్ తీసుకొని రక్షణలోకి వచ్చిన కాంచి తన గమ్యస్థానం పరలోకానికి వెళ్ళే వరకు నేర్చుకుంటూనే ఉంటాడు. తింటూనే ఉంటాడు వాక్యం అనే ఆహారాన్ని. ప్రతి సండేనే కాదు, మనం ఇప్పుడు ఫోన్ పట్టుకుంటే ప్రతి చోట సువార్త ప్రకటింపబడుతూనే ఉంది. మనకింత సమృద్ధి ఉంది కదా. మరి మన పితరులకి వాక్యం బోధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఉన్నంతసేపు వాక్యం బోధించాడు. శిష్యులు ఉన్నంతసేపు వాక్యం బోధించారు. మరి అంతకుముందు తరాలు ఏమి బోధిస్తే దేవుణ్ణి నమ్మారు? వారు చూసి నమ్మారా? మనం చూడక నమ్ముతున్నాం కదా. ఇప్పుడు మనమే జయ జీవితం అనుభవిస్తున్నాం కదా. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు కదా. అందుకే ఆయన్ని వెంబడిద్దాం. స్నేహితులారా, మీకు ఈ మాటలు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. నచ్చకపోతే అక్క నువ్వు ఇది తప్పు చెప్తున్నావు అని నన్ను విమర్శించండి. నాతో మాట్లాడండి కంపల్సరీ. ఎందుకంటే నేను కూడా ఏమైనా తప్పులుంటే సరి చేసుకుంటాను కదా. అవకాశం మీరే నాకు ఇస్తారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.